నమస్తే మిత్రులారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, ఎవరైనా ఒక మనిషి భయపడుతున్నాడు అనుకోండి, కొంతమంది వ్యక్తులు కానీ ఒక వ్యక్తి సహజంగా ఆ పక్కన ఉండేటటువంటి వాళ్ళు అతని భయాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని మరింతగా భయపించి ఆందోళనకు గురి చేయరు. కానీ చిన్న కొద్ది వ్యక్తులే అట్లా చేస్తారు. కానీ ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం, కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద ప్రతిపక్షం, పెద్ద భారతదేశంలో ప్రజలు మొత్తం ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్కి సంబంధించి ఆందోళనలో భయంగా ఉన్నారు. అయ్యో అయిపోతే, మరి సిటీస్లో అయితే ఎల్పిజి సిలిండర్ అయిపోతే వాడి పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ప్రాక్టికల్గా 20 అంతస్తులో ఉంటాడు, ఏం పెట్టుకొని ఉండాలి? కిందకు వస్తే హోటల్ ఉండదు, పైకి పోతే స్టవ్ ఉండదు, వాడు సంతోషం వెళ్ళిపోవాల్సింది. ప్రస్తుతం కండిషన్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం ఏం చేయాలండి? అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ వినియోగదారులు అసలు ఆ భయాన్ని పూర్తిగా వదిలేసి, అసలు ఆ టాపిక్నే వదిలేసి హ్యాపీగా ఉండే ఒక న్యూస్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం తెలియజేసింది. అది ఏందయ్యా అంటే 48,000 టన్నుల గ్యాస్ ట్యాంకర్లని 2 షిప్పుల ద్వారా హార్మోజ్ జలసంధి దాటించి భారతదేశం వైపుగా వస్తున్నాయి. ఈ నెల 16, 17 తేదీల్లో మన ముంబై తీరానికి కానీ, చెన్నై తీరానికి కానీ, లేకపోతే విశాఖపట్నం తీరానికి కానీ చేరుకుంటాయి అన్నమాట. కాబట్టి ఇక మనకు దాదాపుగా ఎల్పిజి సిలిండర్ గ్యాస్ లేదే అని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఉంటే గింటే ఏదన్నా కమర్షియల్ సిలిండర్ కొద్ది కాలం పాటు ఉంటుంది. కాబట్టి వినియోగదారులు ఎవరు అస్సలు ఆందోళన చెందొద్దు. నమస్తే.